హలో గైస్, ఇవాళ అక్షయ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మనం లాస్ట్ టైం చెప్పినట్టే ఓరుగల్లు రిసార్ట్లో ఉన్నాం. అండ్ హియర్ వి గో. ఇలా ఓపెన్ చేద్దాం. హలో గైస్, ఇవాళ మనం అక్షయ్ గారి బర్త్డే సందర్భంగా రిసార్ట్కి వచ్చినాం. చాలా ఫాలో కండి చూద్దాం. సార్ అటు సైడ్ చూపి. రిసార్ట్ ఉంది, చాలా అందంగా ఉంది ప్లేస్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, మనం ఖాళీ స్వింగ్ ఆడడానికి. అటు సైడ్ చీకటి ఉంది కాబట్టి మనం అటు ఎక్స్ప్లోర్ చేయలేం. సరే, మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా మన వాళ్ళు ఇక్కడ ఏమేమి చేస్తున్నారో. ఓకే ఓకే స్విమ్మింగ్ పూల్ అవుతుంది ఇక్కడ మనకు. ఓకే, ఎంజాయ్ ఉంటుంది. చలో మనం ఒకసారి విల్లా లోపలికి అయితే వెళ్దాం. మనం అందరం ఇక్కడికి మన బైక్స్ వేసుకొని అయితే వచ్చినాం. అండ్ బైక్ రూట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇక్కడికి రావడానికి, అందుకనే మనం బైక్స్ తీసుకొని వచ్చినాం. మనం స్టూడెంట్స్ కదా. చలో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎట్లుందో. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి చాలా హాలో ఉంది, చాలా వైడ్గా. చెప్పాలంటే చాలా గట్టిగా, చాలా దమ్ముగా ఉంది. ఇక్కడ ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేసినా, ఏదైనా ఆర్గనైజ్ చేసినా ఇక్కడ స్పేస్ ఉంది మన కోసం. అండ్ ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. పైన ఎంట్రన్స్ దగ్గరనే లార్డ్ బుద్ధ ఉన్నాడు. ఒక సెల్యూట్ చేసి మనం మీద రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూస్తున్నట్లయితే మన ఎదురుగా ఉదయమా వస్తున్నాడు. మ్యూజిక్ లేకపోయినా సరే మేము డ్యాన్స్ చేస్తాం, ఎందుకంటే మేము కొరియోగ్రాఫర్స్. చూస్తున్నట్లయితే this is the place and that is the TV and బాబాయ్ పీస్ లో సరుకులు ఉన్నాయి. ఓపెన్ చేయాలి అందుకే సరుకు గైస్. this is the watch we are taking. చిట్టి చిలక. బ్యాచిలర్ పార్టీస్ అంటే ఇట్లాంటి రెడ్ గ్రీన్ చిప్స్ ఉంటూనే ఉంటాయి, అవి మీకు కూడా తెలుసు. సో లెట్స్ చెక్ ద రూమ్స్. మనం అయితే ఫస్ట్ లెఫ్ట్ క్వాడ్రంట్లో ఉన్న రూమ్కి అయితే వెళ్దాం. లోపల అంబియన్స్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ లాగా, ఎవ్రీథింగ్ ఈజ్ చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంది. వాష్రూమ్స్ అండ్ కబోర్డ్స్ ఎక్సెట్రా కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ మనం నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం. వీడియో కొంచెం ల్యాగ్ అండ్ రెండరింగ్గా ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ కండి, ఎందుకంటే ఇది ఫస్ట్ వ్లాగ్స్ కదా. అండ్ ఈ రూమ్లో కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయి, అన్నీ సెట్ చేసి ఉన్నాయి. అండ్ ఈ బెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఏదో అప్పుడప్పుడు అట్లా చేస్తా ఫ్రెండ్స్, అవి ఏమైనా పట్టించుకోకండి. ఓకే చలో మనం మళ్ళీ ఒకసారి హాల్ కవర్ చేసి అలాగే మనం పైకి అయితే వెళ్దాం. ఈ రూమ్లో ఏసీ కూడా అటాచ్ చేసింది. అండ్ హాల్ కూడా చాలా హాలోగా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం వీడియోలో చూపించలేదు కానీ ఇక్కడ ఉన్న సోఫాస్ బెడ్లా కూడా కన్వర్ట్ అవుతాయి. అండ్ పైనుంచి చూస్తే ఏరియల్ వ్యూ ఇలా ఉన్నది. అండ్ పైన చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి నేను టెర్రస్ ఏం చూపించలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి సైడ్ వ్యూ. నైట్ టైమ్స్లో లైటింగ్స్ అండ్ ఎక్సెట్రా చాలా మంచిగా ఉంది, వెల్ మెయింటైన్డ్గా ఉంది. అండ్ ఇప్పటికే హెవీ టైం అవుతుంది. మన వాళ్ళు ఇక్కడ పార్టీ కోసం కొన్ని రెడీ చేస్తున్నారు, మనం అలా చూపిస్తున్నాం మీకోసం అని. లైటింగ్ అటే ఉంది, లైటింగ్ చూడు చమక్ చమక్. లైటింగ్ కెమెరా అడిగి అట్లా మంచిగా వస్తుంది చూసుకో. నీవే లైటింగ్ పడద్దు, నీ ఫేస్ మీద లైటింగ్ పడాలి మంచిగా, చాలా పడద్దు. హలో గైస్, ఇట్లా సపోర్టివ్గా ఉన్న ఫ్రెండ్స్ మనకు చాలా అవసరం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన గిరిగాడు మన గురించి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చింది కానీ అది 18+ అని తీసేసినాం. ఇక్కడ మనం క్యాంప్ ఫైర్ చేసుకున్నాము, చాలా మంచి ఫీల్ ఉంది. ఓకే ఓకే దెన్ ఇప్పుడిప్పుడే అందరం రావడం మొదలుపెట్టిళ్ళు. చాలా మంది లేట్గా వచ్చిళ్ళు, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. డే టైం అయితే అందరు ఈ పాటికి వచ్చేసిండు. అండ్ మన మామ అమన్ బ్రో, మా క్లాస్కా హీరో, నన్ను గొప్పడుతున్నాడు, పని చేయట్లేదు ఏం చేయట్లేదు, నువ్వు వీడియోలు తీసుకుంటున్నావు అని చెప్పేసి. సన్నీ 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 కాశ్మీర్ యాపిల్ కరీంనగర్ కోత మా పిల్లగాడు సన్నీ బాయ్. ప్రతి ఈవెంట్లో ఒక కరీంనగర్ కుర్రాడు ఉంటే ఆ కిక్కే వేరుమో, అది మీకు కూడా తెలుసు. ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు షాల్వాలు కప్పుకున్నారు. అండ్ ఇక్కడ మన మామ ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా స్టార్ట్ చేసిండు చిన్నగా. చలికాలం కాబట్టి వెచ్చగా ఉండాలని బాంబులు పెట్టినాం మామ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన
దిల్ కా ధడ్కన్ ఉదయ్ బాయ్ బర్త్డే బాయ్కి గిఫ్ట్ తీసుకొస్తున్నాడు. అండ్ అది ఏంటో మీకు కూడా తెలుసు, దాని తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో కూడా మీకు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ మామ స్ట్రిక్ట్లీ. అండ్ అందరం అలా ఫుడ్ తినేసి ఇంకా చిన్నగా డాన్సెస్ అండ్ మ్యూజిక్ థెరపీస్ అండ్ ఎక్సెట్రా స్టార్ట్ చేసినాం. ఇంకా ఆ కంటెంట్స్ అన్నీ రాగానే ఉంటాయి, ఎందుకంటే వాటికి వాయిస్ ఓవర్ ఇస్తే ఆ మెమొరీని చెడగొట్టినట్టు అవుతుంది. ఓకే, ఐ విల్ టాక్ టు యు ఇన్ ద లాస్ట్. అరే గాఢ తింకండి. అండ్ అంతే మామ, ఇప్పుడు నార్మల్గా ఆ స్టెప్ మర్చిపోయి ఫోన్ నేనే వాటర్లో పడేసిన, దానికి ఏం కాలేదు. అండ్ ఇక్కడితో సెలబ్రేషన్స్ ఫినిష్ అయ్యాయి. అండ్ ఓన్లీ వ్లాగ్లో ఫినిష్ అయ్యాయి. మిగతా క్లిప్స్, మిగతా కంటెంట్ అదంతా ఇంకా అది పర్సనల్ చాయిస్ కింద మా వాళ్ళు వద్దని చెప్పిళ్ళు. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్. అండ్ ఐఎమ్ సైనింగ్ అప్. ఇది ఇన్స్టాలో పోస్ట్ చేద్దామంటే లాంగ్ అయిపోయింది, సో మనం యూట్యూబ్లో కూడా ఈ కంచి లాంగ్ బ్లాగ్స్ అండ్ ఇన్స్టాలో కూడా ఎప్పటికీ అప్డేటింగ్లా ఉండడానికి ట్రై చేద్దాం. సపోర్ట్ చేయండి ద నాట్ టు. అండ్ చరణ్ హియర్, టాటా, సీ యూ అగైన్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.